బ్రదర్ నేను ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా, ఇందులో మరి ఆయనకి ఏం చెప్పినరో నాకు తెలియదు. ఆయన కూడా ఇట్లా ఏమైనా గోల్మాల్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఈ డాక్యుమెంట్లు పబ్లిక్ డొమైన్లో లేవు. ఇవన్నీ గవర్నర్ గారికి ఇచ్చితే మేబీ ఆయన కూడా పునరాలోచిస్తున్నానేమో, నాకు తెలియదు. ఇప్పుడు నేను లేనిది నేను అనకూడదు. గవర్నర్ గారిని అనవసరంగా నేను ఆయనకు ఉద్దేశాలు ఆపాదించడం కరెక్ట్ కాదు. ఆయనకు కూడా దొంగ మాటలు చెప్పి ఒప్పించిర్రేమో. ఇప్పుడు వారిద్దరి మధ్యన జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, గవర్నర్కు గవర్నమెంట్కు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు నాకు తెలియనప్పుడు నేను అనవసరంగా గవర్నర్ గారికి మోటివ్స్ నేను పెట్టడం మంచిది కాదు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవన్నీ కూడా ప్రభుత్వం దాస్తా వచ్చింది ఈరోజు దాకా. ఫార్ములా ఈతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, పైసలు ముట్టిన రిసీట్లు, ఇవన్నీ కూడా నేరం జరిగిపోయింది, దొంగతనం జరిగింది అనేది డ్రామా ఆడుతుండ్రో ఇలా నేను బయట పెట్టినా. ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే లెట్ చీఫ్ మినిస్టర్ హోల్డ్ డిస్కషన్ టుమారో ఇన్ అసెంబ్లీ. బ్రదర్ ఇవాళ ఎఫ్ఐఆర్ అయిందట, ఒక నిమిషం, ఎఫ్ఐఆర్ అయిందట. ఇప్పుడు నేను గింత చెప్పినాక కూడా మెడకాయ మీద తలకాయ నోడైతే గింత చెప్పినాక లెంపలు వేసుకున్నారే తప్పు జరిగింది అని చెప్పి సపడే కూకోవాలి. ఇక నేను బుద్ధి తక్కువని, నేను ఎవరినైతే వాడిని అరెస్ట్ చేస్తా, ఎల్ఎన్టీ సిఎఫ్ఓని కూడా అరెస్ట్ చేస్తా, ఆయన కేవలం ఒక మాట అన్నాడు కాబట్టి నాకు నచ్చలేదు కాబట్టి నేను అరెస్ట్ చేస్తా అనే మూర్ఖులతో ఏం మాట్లాడతాం? నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, లీగల్గా నేనే తప్పు చేయలేదు, నాకు గుండె ధైర్యం ఉంది, నేనే తప్పు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ దాని కాయిదాలు నేను చూపెడుతున్నా, కరప్షన్ లేదు, కాకరకాయ లేదని చెప్తున్నా. ఇది ఏసీబీ అనేది అసలు వాళ్ళకి అర్హత కూడా లేదు ఇందులో ఉండడానికి. యాంటీ కరప్షన్ బ్యూరో హ్యాస్ నో రైట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్ బికాస్ దెర్ ఈజ్ నో కరప్షన్. If there is no corruption, where is anti-corruption bureau? That's my question. So therefore, all I'm saying is, we'll face it legally. Whatever it is, we'll face it legally and politically. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు. ఒకసారి అధికారులతో, ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తప్పుడు, ఇక్కడైనా ఎక్కడైనా, ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. 100 కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుకున్నాక ఇక్కడ నుంచి అక్కడికి పోయింది తెలిసిందే కదా అంటాడు అధ్యక్ష. మీ ఖాతాలో ఉన్న పైసలు సైబర్ క్రైమ్ వాడు వేరే ఖాతాలకు మార్చుకొని వాడు ఏదో కొండ మీద కూర్చొని ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న సొమ్మంతా నా దగ్గరకు వచ్చింది, నన్నేంది పట్టుకునేది అంటే మన అర్థం ఉందా అధ్యక్ష? హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్లో ఏదో కంపెనీకి మార్చి, ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి, బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి, రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష. 55 కోట్లు అంటుండు అధ్యక్ష. వీళ్ళు చేసుకున్నది 600 కోట్లు ఇవ్వనికే. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా అధ్యక్ష. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను జర్ర ఆయన వచ్చింది కదా చెప్పిన కదా అధ్యక్ష, జర్ర అని అయిపోతుందని. నేను జర్రము అంటే 600 పోతుండే అధ్యక్ష. 55 కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజలది. ఇవాళ హాస్పిటల్లో 50,000 లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు లేకుండా ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు 55 కోట్లు పోతే ఏమైంది? ఇవాళ ఈ రేసులు అంటాడు, ఫార్ములా రేసులు అంటాడు, ఎల్లుండి రేసు గుర్రాలతో కూడా ప్రతిష్ట వస్తుందంట, ఆ తర్వాత జువ్వా కూడా ఇది అంటాడు, ఆ తర్వాత గుట్కా కూడా అంటాడు, ఆ తర్వాత డ్రగ్స్ కూడా అంటాడు. ఇవన్నీ కూడా ఏదో రకంగా పాపులారిటీ తెచ్చేటివే కదా అధ్యక్ష. ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరుకుతాయా, మేము పడకపోతే దావత్ చేసుకోవద్దా అంటాడు. ఏంది అధ్యక్ష ఈ దబాయింపు? ఏంది పండుగ పూట, దీపావళి పండుగ పూట మనం చేసుకుంటే చిచ్చుబుట్లు కాల్చుకుంటాం అధ్యక్ష, సారా బుట్లు పెట్టుకుంటాం అధ్యక్ష. డైరెక్ట్ డ్రగ్స్ కొకేన్ కన్జ్యూమ్ చేసిన వ్యక్తి ఆ ఇంట్లో పట్టుబడితే బయటకు వచ్చి దబాయిస్తాడు. అవును మా బామార్ది గృహప్రవేశం చేసుకుంటే కనీసం కొకేన్ అన్న తీసుకోమా మేము? ఏ సంస్కృతిలో ఏ సాంప్రదాయంలో ఉంది అధ్యక్ష? మీరు చూడండి వారు ఏం మాట్లాడుతున్నారో. సరే వీళ్ళు ఇట్లా మాట్లాడితే ఇప్పుడు నిన్న మీరే చూసారు కదా అధ్యక్ష, పెద్దల శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు, ఔటర్ రింగ్ రోడ్ విషయంలో నువ్వు క్యాన్సిల్ చేసేయి. ఈయన కాదు వెనకాల నుంచి మైక్లో లేడు, ఆయన కూడా అన్నాడు క్యాన్సిల్ చేయాలంటే ఎట్లా చేయాలి అధ్యక్ష? విచారణ చేయకుంటే యూనిలాటరల్ క్యాన్సిలేషన్, వన్ సైడ్ క్యాన్సిలేషన్ జరుగుద్ది అధ్యక్ష. ఏదైనా ఒక ఒప్పందము నగదు బదిలీ అయిన తర్వాత ఆ నగదు బదిలీ చేసి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందము ఏదైనా రద్దు చేయాలంటే విచారణ జరగాలి, విచారణలో తప్పు జరిగిందని నిరూపించాలి. తప్పు జరిగిందని నిరూపించిన తర్వాతనే చట్ట ప్రకారము రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది.